ఫ్రెండ్స్, పచ్చాపుల పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. కూరగిన్నెల ఆయిల్ వేసి వేడెక్క హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. కొన్ని పుదీనా ఆకు, పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డ, టమాటా ప్యూరీ, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్న మసాలాలోకి కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసి కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా ఫ్రై అయింది, చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో చాప్ ముక్కలు, చింతపండు గుజ్జు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, చేప ముక్కలు మురిగేంత వరకు సరిపడేంత వాటర్ని పోసి మొత్తం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలండి. నాకైతే టేస్ట్ సరిపోయింది. ఇప్పుడు మరి ఇంకొంతసేపు ఈ పులుసుని మరిగించుకోవాలి. పచ్చాపుల పులుసు రెడీ ఫ్రెండ్స్.